మెగావారి కోడలు ఉపాసన స్టేట్మెంట్ తర్వాత ఇప్పుడు పెద్ద రచ్చ నడుస్తుంది, పెద్ద చర్చ నడుస్తుంది. పిల్లలు పుట్టడము, పెళ్ళిళ్ళు వీటి గురించి. దీని మీద అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. స్లేట్ వ్యవస్థాపకుడు ఐఐటి హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఎక్కువ మంది అమ్మాయిలు పెళ్ళొద్దు అన్నారట. వారే కాదు, ఇతర విద్యా సంస్థలు చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు గ్రహించాల్సిన కొన్ని అంశాలు. బతకడం కోసం ఉద్యోగం, ఉద్యోగం కోసం బతికితే ఎలా? మీరు కంపెనీ బానిసలుగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతికినా మీ పనిని తక్కువ జీతానికి ఇంకొకటి చేస్తారని అనుకుంటే, లేదా కృత్రిమ మీద మీ పని చేసే అవకాశం ఉంటే ఒక్కరోజులో ఆ కంపెనీ మిమ్మల్ని తీసేయడానికి వెనకాడదు. కంపెనీ కూలీగా వెట్టి చాకరీ కోసమైనా మీరు పుట్టింది. గుర్రం ముందా, బండి ముందా? మీరు భూమిపైకి వచ్చారు అంటే మీ అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న అలా మీ ముందు కోటి తరాలు పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని అన్నారు. కాబట్టి మీరు ఆకాశం నుండి ఊడిపడలేదు. వ్యక్తిగతంగా ఎక్కడో ఒకరో ఇద్దరు నేను పెళ్లి చేసుకోను అనడం వేరు. విషపూరిత ప్రచారాలకు లొంగి మూకముడిగా పెద్దబెట్టిన ఎక్కువ మంది పెళ్ళొద్దు అనడం వేరు. మీరు పొద్దున వాడే ట్రూత్ బ్రష్ మొదలు అన్నీ సమాజం నుండి వచ్చినవి. అంతెందుకు, మీరు చదువుతున్న ఐఐటీలు ప్రజలు కట్టిన పన్నులతో నడుస్తున్నవి. సామాజిక బాధ్యత అనేది ఒకటి ఉంది, గుర్తుంచుకోండి. కాలం మారింది, కాలంతో పాటు కొన్ని పద్ధతులు కూడా మారాలి. మన దేశంలో వివాహ కుటుంబ వ్యవస్థ లింగ సమానత్వం దిశగా మారుతున్నాయి, ఇంకా మారాలి. సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోవాలి. ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోకూడదు. స్త్రీ యుక్త వయసులోనే తన అండాన్ని తీసి ఆసుపత్రిలో క్రయో పద్ధతిలో నిల్వహించుకోవడం అనేది స్టార్ ఆసుపత్రిని మేపడానికి పనికొస్తుంది. గినీ పందులుగా మార్చొద్దు. హార్మోన్ మార్పులు, అండం ఉబకడం లాంటి సమస్యలు. మీ ఆరోగ్యం, అలా పుట్టే పిల్లల ఆరోగ్యం నాశనం అయ్యే అవకాశం ఎక్కువ. ఇంకా ప్రారంభ దశలో ఉన్న టెక్నాలజీని నమ్మితే ఆస్తులు, ఆరోగ్యం హుష్కాకి. సాఫ్ట్వేర్ స్వర్ణయుగం ముగిసింది. 1997 నుండి మొన్నటిదాకా పెద్ద ఎత్తున అమెరికాకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసే అవకాశం ఉండేది. అమెరికాలో ఓపీటీ తీసేస్తున్నారు. ఉన్నత విద్య పేరుతో అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయడం కుదరదు. వీసా సిస్టంలో మార్పులు కూడా వస్తున్నాయి. అంత సులభంగా వీసా రాదు. వచ్చినా 1-2 ఏళ్ళు అటుపై తిరిగి రావాల్సిందే. గత సంవత్సరమే 50% ఐఐటి విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు. అమెరికాకు వెళ్ళిన వాళ్ళలో కొంతమంది హోటల్స్లో పనిచేసి ఉద్యోగం చేస్తున్నారు. 10 ఏళ్ల సీనియారిటీ ఉన్న ఐఐటి వాళ్ళు కూడా బెంచ్ మీద ఉన్నారు. ఓ పక్క కృత్రిమ మీద ఉద్యోగాన్ని తినేస్తోంది. రానున్నది కష్టకాలం. మనిషికి మనిషి అండగా ఉండాలి. ప్రస్తుతానికి మీకు మీ అమ్మా నాన్న అండగా ఉన్నారు. మీరు పెళ్ళొద్దు, కుటుంబం వద్దు అంటే మరో 20 ఏళ్లకు మీ అమ్మా నాన్న వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతే అటుపై మనుషుల్లా బతకాలి. డీప్ స్టేట్ గాళ్ళ ఫార్మాసూర్ల వలలో చిక్కి ఇంటిని ఒంటిని గొల్ల చేసుకోవద్దు. చివరగా ఓ మాట, జీవితంలో మీకు సూట్ అయ్యే ఒక వ్యక్తి దొరకడా? ఒక వ్యక్తితో వ్యవహరించలేని మీరు రేపు ఉద్యోగాలు ఎలా చేస్తారు? ఆఫీసులో నలుగురితో ఎలా వ్యవహరిస్తారు? మీ చదువులు మీకు కొలాబరేషన్ స్కిల్ నేర్పలేదా?